ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. తెలంగాణలో నిన్న 925 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈరోజు నుంచి కోవిడ్ ఇతర సేవలన్నింటినీ పునఃప్రారంభిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఉండదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 1316 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో 925 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 925 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,62,653కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,367 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.86% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,49,157కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 9,000 మంది పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,426గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 91, రంగారెడ్డి జిల్లాలో 75 మందికి, కరీంనగర్ జిల్లాలో 52 మందికి కోవిడ్ సోకింది. నల్గొండ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 46 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 42 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈరోజు నుంచి కోవిడ్ ఇతర సేవలన్నింటినీ పునఃప్రారంభిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ఈ విషయంపై ప్రకటించారు. అయితే కోవిడ్ విస్తరణను అరికట్టే విధంగా పలు చర్యలు తీసుకుంటూ అన్ని విభాగాలకు సంబంధించి ఓపీ, ఐపీ, అన్ని సర్జరీలు, ఎమర్జెన్సీ వంటి అన్ని సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక రోగికి ఒకే అటెండెంట్ను అనుమతిస్తారు. విజిటింగ్ అవర్స్ ఉండవు. మాస్క్ లేకుండా ప్రవేశం ఉండదు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా ఉమ్మకూడదు. కోవిడ్ ఇతర రోగులకు సంబంధించి రాకపోకలకు వేర్వేరు గేట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశపు వ్యాక్సినేషన్ వ్యూహం, భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి, రెగ్యులేటరీ అనుమతులు, వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలను చర్చించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వివిధ వర్గాలకు ప్రాధాన్యత అంశం, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ చేర్చడం, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల పెంపు, వ్యాక్సిన్ విడుదల చేసేందుకు వ్యాక్సినేటర్లను, టెక్ ప్లాట్ఫామ్లను చేర్చడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. గత 8 నెలల కాలంలో ఎదుర్కొన్న అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డామని, ఇప్పుడు పరిస్థితి మెరుగైందన్నారు. ఇంకా భయపడి ఆర్థికంగా చితికిపోవాల్సిన అవసరం లేదని తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి సంబంధించి ట్రెస్మా హైదరాబాద్లో నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పాఠశాలలను తిరిగి తెరిచే విషయమై ముఖ్యమంత్రి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పిల్లల విద్యపై విశాల దృక్పథంతో ఆలోచించాలని, జాతీయంగా సమష్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ధైర్యం అనే మందు కావాలని చెబుతూ వైరస్ ప్రభావానికి లొంగకుండా ఆరోగ్యవంతంగా తయారు కావాలని అన్నారు. ఇంట్లోని పోపుల పెట్టే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచిందని చెబుతూ అవసరమైతే పాఠశాలల్లో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని, ఇంకా భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1316 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 821 మంది రికవర్ అయ్యారని విజయవాడ కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు.
కాగా ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం 8,58,711 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16,000 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్తో 6,910 మంది చనిపోయారు. దేశంలో కోవిడ్-19 రికవరీల రేటు 93.60% చేరుకుంది. ఇంతవరకు 84,28,000 మందికి పైగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 44,807 మంది కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.93గా ఉంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4,43,794గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 45,882 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులోనే 584 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,32,162కు చేరింది. తెలంగాణలో కరోనా బాధితుల్లో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీనికి బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గత 6.5 నెలల్లో 67,780 ఫోన్ కాల్స్ దీనికి సంబంధించినవే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు కరోనాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక తయారు చేసింది. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి ఇప్పటివరకు 334 ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి 1,409 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో 1,261 ఫిర్యాదులు పరిష్కరించగా ఇంకా 148 పురోగతిలో ఉన్నాయని తెలిపింది. వచ్చిన ఫిర్యాదుల్లో 276 అధిక ఫీజులకు సంబంధించినవి కాగా 154 పరిష్కరించినట్లు తెలిపింది. కోవిడ్ భద్రతా ప్రోటోకాల్స్, పారిశుద్ధ్యం, బీమా కవరేజీ, ప్రైవేట్ ల్యాబొరేటరీల్లో అదనపు ఫీజులు వంటి ఫిర్యాదులు కూడా వచ్చాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ చేపట్టిన కోవాక్సిన్ 3వ దశ పరీక్షలు హర్యానాలో కూడా ప్రారంభమయ్యాయి. హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్కు అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రయల్ డోస్ను పరీక్షల నిమిత్తం వేశారు. దీంతో రాష్ట్రంలో 3వ దశ పరీక్షల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ అనిల్ విజ్ అయ్యారు. వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం కొద్దిసేపు ఆయన్ను పరిశీలనలో ఉంచారు. అంతకుముందు ఆసుపత్రిలో మంత్రికి కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు సఫలమై అన్ని దశలు దాటితే కోవాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్గా ఉపయోగంలోకి వస్తుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నిరంజన్ రెడ్డి పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_హైదరాబాద్ను ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విశేషాలు మరోసారి. తెలంగాణలో నిన్న 925 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు నుంచి కోవిడ్ ఇతర సేవలన్నింటినీ పునః ప్రారంభిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఉండదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 1,316 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.